ఫ్రెండ్స్, ఒక చిన్న ట్రిప్ వల్ల అయితే నేను నల్గొండ అయితే వచ్చాను అనమాట. సో ఇది సెకండ్ టైం మళ్ళీ నల్గొండ. క్రికెట్ పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏంటి తేజు టీవీ అలాగే లగేజ్లు కర్టన్స్ అన్ని చూపిస్తుంది అనుకుంటున్నారు. ఇవ్వండి, ఇది వచ్చేసి స్లీపర్ బస్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే హెచ్వైడి వెళ్తున్న ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కోసం. బస్సు అయితే చూడడానికి మస్తుంది, కానీ కావేరీ ట్రావెల్స్ ఫైర్ అవడం వల్ల ఈ బస్సులు అంటేనే గుండెలో దడ పుడుతుంది. ఎగ్జాక్ట్ చెప్పాలంటే వచ్చబడుతుంది అనమాట బస్సు దిగేదాకా. సో చూసారా బస్సు ఎలా ఉంది, మంచిగా ఉందా? ఇవన్నీ పక్కన పెడితే ఇగోండి, మనకి ఏసీ ప్లస్ మైనస్ బటన్స్ ఇచ్చారు. ఇది ఆఫ్ ఆన్ అనమాట, డైరెక్ట్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. ఇగోండి, ఇది బయట వ్యూ. బెంగళూరులో బయలుదేరాను. సో ఇప్పుడు బస్సు ఎక్కాను కాబట్టి ఇగోండి ఇట్లా ఉందన్నమాట బెంగళూరు. ఎప్పుడు చూసినా 24 గంటలు ట్రాఫిక్లతో కీచులాడుతూ ఉంటుంది బెంగళూరు. ఇప్పుడు ట్రాఫిక్ వదిలారు కాబట్టి అన్నీ మూవ్ అవుతున్నాయి. ఏది ఏమైనా కూడా బెంగళూరు వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ ట్రాఫిక్ తలకాయ నొప్పి తప్పితే. ఇప్పుడు పడుకొని మార్నింగ్ వీడియో అయితే తీస్తా. తెల్లవారి 7కైతే లేచాను. లేచి లేవంగానే కారోడ్ ముఖం చూశాను. ఈ రోజు ఏమైతుంది నా బతుకు. ముఖం చూసినాక అయిపోయింది, ఇంకేం చేయడానికి ఉండదు. జర చూసుకొని రారా అందగాడ అంటే వాడేమో బస్తో పోటీ మరి కార్ డ్రైవింగ్ చేసుకుని వస్తున్నాడు. ఎట్టకేలకు మా బస్సోడు కారును అయితే వెనక దుబ్బేశాడు అనమాట. ఇంకా మనకు నిద్ర అయితే ఆగట్లేదు. కాసేపు పడుకొని కునుకు తిద్దామంటే ఈ డ్రైవర్ గాడు వచ్చేసి అప్పుడే శంషాబాద్ అంటాడు. ఫోన్ రా ఇంకా శంషాబాద్ ఇంకా కాసేపు అనుకుందామంటే గచ్చిపోవాలి అంటాడు. నేను అనుకున్నప్పుడే వీటికి పేర్లు గుర్తొస్తాయి. కార్లు రోడ్లు చూసిన వాళ్ళే కానీ ఇగోండి నా ఫేస్ చూసేయండి ఎట్లుంది, బాగుందా? నిద్రపోయి లేచింది సర్దిపోగం. ఇంకా ఫేస్ కూడా కడగలే. 2800 పెట్టి బస్ టికెట్ కొన్నానని చెప్పేసి ఉటిపిన్నాను డబ్బులు పోతాయని నాకు ఏసీ అవసరం లేకున్నా కూడా బెల్షీట్ కప్పుకొని మరి ఏసీ ఆన్ చేసుకొని పెట్టుకున్నా. డబ్బులకి ఫలితం తీసుకున్నా. ఏమైనా కానీ ఏసీ అయితే మస్తు పని చేస్తుంది. అసలు ఆ గాలి అట్లా వస్తుంటే మళ్ళీ మనకైతే నిద్ర అయితే పడుతుంది అనమాట. అంత మంచి చల్లగా ఉంది. ఫైనల్లీ రూమ్ కి అయితే వచ్చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. సో పడుకొని లేచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి. ఒక చిన్న ట్రిప్ వల్ల అయితే నేను నల్గొండ అయితే వచ్చాను అనమాట. సో ఇది సెకండ్ టైం మళ్ళీ నల్గొండ. సో ఇప్పుడు ఇదన్నమాట నేను ఉంటున్న రూమ్. సో ఇప్పుడు బయట బోర్ కొడుతుందని చెప్పి బాల్కనీలోకి వెళ్ళి బయట చూసాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 6:30 అలా అవుతుంది. ఇదిగోండి కనిపిస్తుందా మీకు? సో చాలామంది పిల్లలు ఉన్నారనమాట. నాకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తలేదు, కానీ అక్కడికి వెళ్ళింటే మంచిగా ఉండేది. చిన్న చిన్న పిల్లలు ఫ్రెండ్స్ ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు మంచిగా వాటర్ అది పెట్టేసి, సో ఒక టేబుల్స్ దానికి అట్లా క్లాత్ అంతా వేసేసి చైర్లు తీసుకొచ్చి పెడుతున్నాడు అనమాట. ఏదైనా కాఫీ టీ అట్లా తాగడానికి అనుకుంటా. ఇక్కడ వచ్చేసి ఒక ఉయ్యలు పెట్టరు, ఎవరైనా అయితే మంచిగా ఊగచ్చు. ఇది నల్గొండ వ్యూ. ఇగోండి వాళ్ళు క్లాత్లు తీసుకొచ్చేస్తున్నారు చూడండి. వాటి మీదకి క్లాత్లు తెచ్చేస్తున్నారు అనమాట. క్లాత్లు వేసేసి చుట్టూ చైర్ వేస్తున్నారు, ఒక 4 అన్నట్టు. ఇది క్లబ్బు. అంతా ఇక్కడ మంచిగా లొకేషన్ అయితే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం గ్రీన్ అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మార్బల్స్ ఉన్నాయన్నమాట, గ్రానైట్ బండలు. మొత్తానికి నల్గొండ వ్యూ. సో ఏసీ ఎక్కువ ఉంది, చలి పెడుతుంది. ఫ్రెండ్ ఇప్పుడు బయటకు వెళ్ళింది అనమాట. ప్రజెంట్ రూమ్లో అయితే ఒక్కటే ఉన్నా. ఫ్యాను, ఒక ఏసీ, అలాగే ఒక టీవీ. బోర్ కొట్టకుండా మనమైతే టీవీలు చూస్తామా? టీవీలు చూడం, ఫోన్లు ఉండాలి మనకి 24 hours. ఇది బెడ్. ఇక్కడ ఒక 4 వాటర్ క్యాన్స్, ఒక స్ప్రైట్ అయితే ఉందన్నమాట. సో అవి టవల్ అయితే వాళ్ళే ఇచ్చారు. ఇంకొక టవల్ అయితే నేను బయట అయితే పెట్టేస్తాను. ఇగోండి
ఈ కబోర్డ్స్ అయితే ఇచ్చారనమాట, 4 కబోర్డ్స్, సింగిల్ కబోర్డ్స్. ఇది వచ్చేసి వాష్రూమ్. ఫ్రెండ్స్, బోర్ కొట్టి ఇట్లా బాల్కనీలోకి వచ్చాను అనమాట. సో బయటకు వస్తే మస్తు సౌండ్ వస్తుంది. ఏంద్రా ఇది సౌండ్ అని అయితే అనుకున్నాను. ఇక్కడ క్రికెట్ పిచ్చి ఎంత ఉందండి వాళ్ళకు, వామ్మో ఒకసారి చూడండి. ఇక్కడ సెటప్ చేస్తుంటే ఎందుకా అనుకున్నా, కానీ ఇక్కడ క్రికెట్ ఏదో డ్రమ్స్ మొత్తం పెట్టారు. మనకైతే మబ్బు ఉంది కానీ టార్చ్ వేస్తున్నా కనపడలే. ఓకే, టార్చ్ అయితే వేసాను కానీ బట్ కింద కనిపించట్లా. మొత్తం అంతా సెట్ చేసుకుంటున్నారు వీళ్ళు. క్రికెట్ పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. ఎంత మంచిగా పెట్టుకున్నారు కదా. మొత్తం లైట్స్. అని ఎటన్నా బయటికి పోవాలనిపిస్తుంది, రూమ్లో ఒక్కటే బోర్ కొడుతుంది. కిందికి వెళ్దామా అనుకుంటేనేమో అంత బాయ్స్ ఉన్నారు. చూద్దాం, ఇంకొక 10 minutes చూసి మళ్ళీ అయితే కిందికి పోతాం. ఇక్కడ సెక్యూరిటీ తిరుగుతున్నాడు. బోరింగ్. ఎందుకు నా బ్యాంగిల్స్ ఎట్లున్నాయి, బాగున్నాయా?